రోహిత్ కన్నీళ్లు ఓదార్చిన కోహ్లీ. ఫ్రెండ్స్, నైట్ జరిగిన సెమీఫైనల్‌లో టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో అయితే ఇండియా ఘన విజయం సాధించింది. కాకపోతే మ్యాచ్ అయిపోయిన అనంతరం రోహిత్ శర్మ స్టాండ్స్‌లో కూర్చొని చాలా అయితే ఎమోషన్ అయితే మనకు కనిపించారనమాట. ఆల్మోస్ట్ ఏడ్చేశాడు. రోహిత్ శర్మ తనైతే ఓదార్చడం జరిగిందనమాట విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దగ్గరకొచ్చి. సో, ఇదంతా చూస్తుంటే నాకైతే టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో గెలవబోతుంది అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడండి. మొన్న అనుభూతి 92 కొట్టాడు. ఈరోజు అనుభూతి హాఫ్ సెంచరీ. సో, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. తను ముందుట్లాగా లేడనమాట. మొత్తం స్ట్రాటజీస్ మొత్తం మార్చేశాడు. తన ప్లేయింగ్ కూడా మార్చుకొని బరిలోకి దిగుతున్నాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ కొంచెం బాధపెడుతుంది తప్ప మిగతా అందరూ ఓకే అండి. సూర్యకుమార్ యాదవ్ ఓకే. దాని తర్వాత రిషబ్ పంత్ ఓకే. సమ్‌వాట్ తను అప్పుడప్పుడు వచ్చి ఆడుతున్నాడు. ఒక మ్యాచ్ తప్పినా ఇంకో మ్యాచ్ బాగానే ఆడుతున్నాడు. శివం దుబే తను కూడా మంచి ఫామ్‌కి అయితే రావాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లోనూ బాగా ఆడుతున్నాడు. బౌలింగ్ బాగా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ ముఖ్యంగా స్పిన్ అండి. రోహిత్ శర్మ ముగ్గురు స్పిన్ తీసుకొచ్చారనమాట. కుల్దీప్ యాదవ్, మన రవీంద్ర జడేజా అలానే అక్షర్ పటేల్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఈసారి ఎంతో పటిష్టంగా ఉన్నాడు ఖచ్చితంగా. అంటే టీ20 వరల్డ్ కప్ 2022లో అయితే ఇంగ్లాండ్ చేతిలోనే సెమీస్ మనం ఓడిపోయాము. మళ్ళీ దాని తర్వాత 2023లో ఓడిఐ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినాము. సో, ఆ 2 జట్లు ఇంటికి పంపించేసామన్నమాట ఇప్పుడు మనము. ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నామండి. అది సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. సో, సౌత్ ఆఫ్రికా కూడా ఏం తక్కువ కాదండి. అది కూడా ఎన్ని మ్యాచెస్ ఆడితే అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ వచ్చింది. లీగ్ స్టేజ్‌లో బాగా ఆడింది. సూపర్ 8లో బాగా ఆడింది. సెమీస్‌లో బాగా ఆడింది. అన్నీ గెలుచుకుంటూ వచ్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అలానే ఐడెన్ మార్క్రమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. నా పాయింట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ గెలుస్తున్నాడని అయితే అనిపిస్తుంది. సో, తను కూడా చాలా అయితే చాలా ఆశగా ఉన్నాడు. ఖచ్చితంగా నా కెప్టెన్సీలో ట్రోఫీ పైకి లేపాలి అని తను చాలా అయితే ఎమోషనల్‌గా ఉన్నాడు. మీ అందరూ చూసే ఉంటారు. స్టాండ్స్‌లో తను ఏడుస్తూ ఉంటే రోహిత్ అభిమానులు అందరూ కూడా చాలా అయితే ఫీల్ అయ్యారండి. సో, వీఆర్ విత్ యూ అన్న, మీరేం బాధపడొద్దండి. ఖచ్చితంగా గెలిచేది నువ్వే అంటూ తనకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌పై మీ ఒపీనియన్ అనేది కామెంట్‌లో తెలియజేయండి. అలానే టీ20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా గెలుస్తారా? లేకపోతే ఇండియా గెలుస్తారా? ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారో కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.